హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్నాక్ రెసిపీ. జనరల్గా అందరూ కారపూస అంటే శనగపిండి వేసి వండుతారు కదా, మనం అలా కాకుండా మినపగుళ్ళు యాడ్ చేసుకుంటాము. ఈ మినపగుళ్ళని యాడ్ చేయటం వల్ల ఈ కారపూస బాగా గుల్లగా వస్తాయి. ఇదిగోండి నేను మీకు చూపిస్తాను. చూసారా, కారపూస మధ్యలో హోల్ అనేది పడింది అంటే మనకు అంత గుల్లగా వచ్చినాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కారపూసను తినచ్చు. మరి లేట్ చేయకుండా మనం ఈ కారపూసని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను ఒక టీ గ్లాసు పచ్చిశనగపప్పు, అదే గ్లాస్ తోటి మినప్పప్పు, 1 కేజీ బియ్యంని కూడా తీసుకున్నాను. ఈ బియ్యంని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పప్పుని మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మినప్పప్పుని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇవి ఆరినాక మినపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యము ఈ మూడింటిని కలిపి మర్ర దగ్గర పట్టించుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా పట్టించుకోవాలి పిండి. అప్పుడు మనకి కారపూస బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక పైన ఏమన్నా బియ్యము, నూకాల ఏమన్నా ఉన్నా వీటినన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిలో ఉప్పు కలుపుకోవటం కోసం నేను ఒక గ్లాస్లో ఉప్పు వేసుకొని దీనిలో కొన్ని వాటర్ పోసుకొని ఈ ఉప్పు నీళ్ళని పోసుకుంటున్నాను. దీని బదులు మీరు డైరెక్ట్గా సాల్ట్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత నలిపి పెట్టుకున్న వాముని, రుచికి సరిపడినంత కారంని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోంచి కొంచెం అంత పిండిని తీసుకొని ఇలా కారపూస ఒత్తే దానిలో పెట్టుకోవాలి. మనకి ఈ కారపూస అనేది హోల్స్ చూసారా ఎంత బాగా సన్నగా ఉన్నాయో. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు వేడి వేడి నూనెలో ఈ కారపూస గిద్దలతో ఇలా ఒత్తుకొని ఒకవైపు కాలనివ్వాలి. ఒకవైపు కాలినాక దీన్ని ఇంకోవైపుకి టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా కాలనివ్వాలి. ఇలా 2 సైడ్స్ కాలినాక దీన్ని తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తంతో కారపూసను ఒత్తుకోవాలి. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా మినపగుళ్ళు, శనగపప్పుతోటి కారపూసని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.